నాదెళ్ల మనోహర్, హరిప్రసాద్ గారు, దట్స్ ఎనఫ్. మిగతా అన్ని ఆ నాగబాబు గారంటే సరే కుటుంబ సభ్యుడు, అది వేరు. మిగతా వాళ్ళల్లో అట్లాగేం పోస్టులు ఇవ్వలేదు ఆయన. కానీ మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఎంతమంది సంతృప్తిగా ఉన్నారనుకోవాలి? వాళ్ళందరూ అసంతృప్తి లేదా? వాళ్ళ ఈవెన్ వీళ్ళకి అసంతృప్తి లేదా? కందులు దుర్గేష్ కి, నాదెళ్ల మనోహర్కి. అంటే వీళ్ళంటే మంత్రి పదవులు వచ్చారు, అయినా కూడా అసంతృప్తి ఉండదు. ఎందుకంటే సొంత మనిషి కాబట్టి ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి తగిన గౌరవం రాకపోతే ఫీలింగ్ రాదా బేసిక్ గా? అంటే డామినేషన్ తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు కూడా దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు? మంత్రులు కూడా తట్టుకోలేరు డామినేషన్. టీడీపీ అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఇలా చొరవని కూడా తట్టుకోలేరు వాళ్ళు కూడా. కాబట్టి ఇందులో ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ముందు ఇప్పుడు ఏంటంటే అసంతృప్తి చల్లారుస్తారు కొంత హడావిడి చేసి, సేమ్ టైం ఫ్యూచర్లో మీకు లైఫ్ ఉంటుంది అనేటటువంటి చెప్తారు. ఎలక్షన్స్ ముందు డెసిషన్స్ తప్పించి ఈ లోపు జరిగేది పెద్దగా ఉండవు. అంటే 18 నెలల తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? ఇది మీరు ఫస్ట్ అన్నట్టు అసంతృప్తులను బుజ్జగించడానికి మంచి నిర్ణయం అంటే నేను చెప్పినట్టు బూత్ కమిటీ స్థాయిలో పడాలి. బూత్, మండల, జిల్లా పరిషత్ రేపు స్థానిక ఎన్నికల్లో 20% తీసుకోగలిగితే పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకున్నట్టు. బీజేపీకి 10%, వీళ్ళు ఒక 20%, 30% తీసుకోగలిగితే నిజంగా కూటమి బాధ్యతగా ఉన్నట్టు. అట్లా ఉండదు. నాకు తెలిసి వీళ్ళిద్దరికి కలిపి ఆ 12-15% ఇస్తారు, అంతే ఉంటుంది. అప్పుడు ఇంకేం సక్సెస్ అయినట్టు? 30 దాకా వెళ్తాయేమో. రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్